నమస్తే ఫ్రెండ్స్, సండే ఈరోజు మన కోసం ఆసిఫాబాద్ జిల్లా చాలా దూరం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం నుంచి మన సోదరుడు రావడం జరిగింది. ఈరోజు తను అనుకోకుండా నా స్టూడెంట్ చంద్రప్రకాష్ ద్వారా పరిచయం అయ్యే రోజు అనుకోకుండా ఫోన్లో మాట్లాడుతుంటే తను చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆదివారం ఇక్కడ మనల్ని కలుసుకోవడానికి జగిత్యాల రావడం జరిగింది. సో తను పాటలు వింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఈ పాటలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఈ లైవ్లో రావడం జరిగింది. సో ఈ పేరు చెప్పు. సూర్యదాస్. గట్టిగా. సూర్యదాస్. సూర్యదాస్. ఎక్కడ ఏంది మొత్తం నీ గురించి కొంచెం చెప్పు. నా గ్రామం మర్తిడి, బెజ్జూర్ మండల్, తాలూకా సిర్పూర్, జిల్లా ఆసిఫాబాద్. మన చిన్నప్పుడు వస్తుంది బీద కుటుంబం సార్. బీద కుటుంబంలో జీవిస్తుంటే మా ఊరి నుండి ఒక ముగ్గురు పాటలు, భజన పాటలు నేర్పినారు. దయచేసి పాటలు నేర్పి ఈ పాటల ద్వారా జీవించమని చెప్తే ఆ దయ వలన కళాకారునిగా ఎదిగాను. సో ఒక్కటి ప్రారంభం ఒకటి పెట్టు. గురు బ్రహ్మ నుంచి స్టార్ట్ చేయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరాత్ బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. పంచానన సముద్భూతం పంచాక్షరి మనోప్రమం పంచసూత్రాకృతం వందే పంచాచార్య జగద్గురుం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమశాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాత్వితం త్రిగుణరహితం సద్గురు త్వన్నమామి. అచల పరిపూర్ణ సచ్చిదానందరహితం భక్తజనలోక పరిపాల పరమశ్రీలం అఖిల వేదం తవేద భద్రావతారాం కుధర సమదైనం వేద కుండయార్యాం భావ విరహితం బయలిరుక ప్రభూదాన్వితం భ్రాయాంతర వినూర్ముక్తం వండయార్య సద్గురుం భజే. సద్భక్త జనురంజికం సత్యాసత్య నిరూపణం విమలా విజ్ఞానానందం వీరయార్య సద్గురుం భజే. జయ శ్రీ సద్గురునాథ మహారాజ్ की జై. గురుదేవా తమ చరణములను మది మరువని భక్తివే మాకు సదా. పరమాత్మా మిము బాయని ప్రేమయే పరమాత్మా మిము బాయని ప్రేమయే రావణ జ్ఞానం వసగు సదా. గురుదేవా తమ చరణములను మది మరువని భక్తివే మాకు సదా. గురుదేవ తమ చరణములను మది మరువని భక్తివే మాకు సదా. అన్నిటిలో మేము గాంచి సుఖించటి ఆత్మజ్ఞానం వసగు సదా. అన్నిటికంటే ఎక్కువ వాడే పాట ఏంటిది? ఎప్పుడు భజనలలో పోతే ఇదే బాగా ఇష్టమైంది. ఇదే పాటనా? ఇంకా చాలా ఎవరన్నా కోరుకొని పాడించుకునేది ఉంటుందా? ఈ పాట వాడు అని చెప్పేది అదే ఇది పాట కానీ. అన్నిటిలో మేము గాంచి సుఖించటి ఆత్మజ్ఞానం వసగు సదా. అన్నను విన్నను కన్నను సమముగా అన్నను విన్నను కన్నను సమముగా ఆత్మశాంతిగాను సదా. గురుదేవా తమ చరణములను మది మరువని భక్తివే మాకు సదా. గురుదేవా తమ చరణములను మది మరువని భక్తివే మాకు సదా. వెరీ గుడ్. ఇప్పుడు
ఇంకోటి ఏదో తెలంగాణ పాట కూడా వస్తుందని నువ్వు చూడు, అది వినిపి అందరికి. మొత్తం ఇప్పుడు చాలా మంది, వేల మంది చూస్తున్నారు నిన్ను. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జయ జై తెలంగాణం, జై తెలంగాణ జయ జై తెలంగాణ. పోత నది పురటి గడ్డ రుద్రమది వీర బిడ్డ, గండరు కుంభ్రం భీముడే నే బిడ్డ. కాకదీయ కళా ప్రభల కాంతి రే రామప్ప, గోలుకొండ నవాబులు గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జయ జై తెలంగాణం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జయ జై తెలంగాణ, జై తెలంగాణ జయ జై తెలంగాణ. జానపద జనజీవన జలువైలలు జాలువార కవి గాయక వైలిక కలడా మంజీరాలు. జానపద జనజీవన జవులీలలు జాలువార కవి గాయక వైతాళిక కలడా మంజీరాలు. జాతిని జాగ్రత్త పరిచయ గీతాల జనజాతరం, అనునిత్యము నీ గానము అమ్మ నీవి మా ప్రాణం. జై తెలంగాణ జయ జై తెలంగాణం, జై తెలంగాణ జయ జై తెలంగాణం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జయ జై తెలంగాణం, జై తెలంగాణ జయ జై తెలంగాణం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనవనమున కనిజాలే నేతులకు సింగారం. సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద, చిరులు పండె సారమున్న మాగనియే కాదముద్దు. జై తెలంగాణ జయ జై తెలంగాణం, జై తెలంగాణ జయ జై తెలంగాణం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జయ జై తెలంగాణ, జై తెలంగాణ జయ జై తెలంగాణ. వెరీ గుడ్. ఇంకొకటి నీకు అవార్డు వచ్చింది కదా ఒకటి జిల్లా, ఎప్పుడు అది దేనికి ఇచ్చారు మనకు? అదే పాటల గురించి. అంటే మంచిగా వాడుతున్నావు, కళాకారుడు బాగున్నాడని. ఎక్కడ తీసుకున్నావు అవార్డు? బెజ్జూర్ మండలం. బెజ్జూర్ మండలం తీసుకున్నా. వెరీ గుడ్. అంతే. ఇంకొక చరణం ఉన్నది, పాడతా. పాడు. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మా గానాలు పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మా గానాలు పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాటమై తెలంగాణ స్వర్ణయుగము కావాలి. జై తెలంగాణ జయ జై తెలంగాణం, జై తెలంగాణ జయ జై తెలంగాణం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.
కీర్తనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై శ్రీ సద్గురునాథ మహారాజ్ కి జై. అయితే నువ్వు ఆ రోజు తాంబూరంతో వాడినావు ఫోన్లో వినిపించినప్పుడు నాకు. అది తీసుకురాలి, అది ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుండే. అద్భుతంగా ఉంటుండే. ఆ రోజు నేను ఫోన్లో వింటే నాకు చాలా బాగా అనిపించింది. చాలా దూరం యూట్యూబ్లో పెట్టమంటే ఆ రోజు ఒకటి అప్లోడ్ చేసిండ్రు, మంచిగా అనిపించింది. మీరు ఇప్పుడు అన్నదమ్ములు ఎంతమంది? మీరు? మేము 4 సార్. 4 అన్నదమ్ములా? ఏం చేస్తారు వాళ్ళంతా? వాళ్ళంతా వ్యవసాయం చేస్తారు. 3. ఎవరిది వాళ్ళే ఇప్పుడు? ఇక మీరు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను 2 భార్య భర్తలమే. భార్య భర్త ఇద్దరే ఉంటారు? 2 ఉంటాం. మరి ఎట్లా రోజులు ఎట్లా గడుస్తాయి మనకు? ఇట్లానే తిరుగుడే, ఎటో మార్కెట్లలో తిరుగుతాం, పల్లెలలో సీజన్లో తిరుగుతాం. ఇట్లా తిరగంగానే అందరికి నిలబడైపోయింది. అందరికి నిలబడైపోయిన మన చంద్రప్రకాష్ ద్వారా నీ బేటికి రావడం జరిగింది. చంద్రప్రకాష్ ద్వారానే మీరు రావడం. నాకు బాగా చెప్పింది నీ గురించి, చాలా బాగా మంచిగా వాడుతున్నావు. సో వేల మంది చూస్తున్నారు, అందరూ నీకు చాలా మంచిగా వాడుతున్నాడు పాటలు, అద్భుతమైన గొంతుంది అని కామెంట్లు పెడుతున్నారు అందరూ. సో గ్యారంటీగా నీకు ఫోన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు అందరికి, సో అందరు ఫోన్లు కూడా చేస్తారు నీకు. ఎక్కడెక్కడ నుంచో దేశాల నుంచి చూస్తున్నారు, ఇప్పుడు గల్ఫ్ నుంచి చాలా మంది చూస్తున్నారు, హైదరాబాద్ నుంచి చూస్తున్నారు. చంద్రప్రకాష్ కూడా చూస్తున్నాడు ఇప్పుడు లైవ్ లా. అదే అలా దయ మాకు 3 నేర్పిన సార్లు. ఎవరు సార్లు? మన మర్తిడి గొర్లపల్లి వెంకయ్య గారు, తాళపల్లి రాజరాం గారు, గొర్లపల్లి వాళ్ళ తమ్ముడు రాజరాం గారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్లు? వాళ్ళు మర్తిలోనే ఉంటారు. మా ఊర్లో, సొంత ఊర్లో. వాళ్ళ 3 ఫస్ట్ తాపితం చేసిన గొర్లపల్లి వెంకయ్య సార్. ఫస్ట్ తాపిన శంకుస్థాపన చేసిండు. చిన్నప్పుడు బాగా అట్లనే తిరుగుతుంటే ఆయన అదే అట్లా తిరుగుతే కలవది, నీకు పాటల ద్వారా జీవనోపాధి గడిపేటట్టు చేస్తానని వెరీ గుడ్ పాటలు నాకు చెప్పడం జరిగింది. చిన్నప్పుడు పాటలు చెప్తే ఆయన దయతోని వీడికి వచ్చిన సార్. గురువుకు దండాలు పెట్టు, అందరి దండాలు గురువు. ఎందుకంటే నీకు పూర్తిగా జీవనోపాధి ఆయననే కల్పించింది కదా. ఇప్పుడు అట్లా గురువులు ఇవాళ రేపు దొరుకుడు కష్టం ఉంది, కానీ ఇప్పుడు మన శిష్యునికి ఏం కావాలనేది తెలుసుకొని చెప్పే గురువు నిజంగా అద్భుతం. నీకు అదృష్టం అట్లాంటి గురువు. ఆయన పాట చెప్పుడు ద్వారా నాకు పాట సరిగా నాకు తెలుగం రాకపోవడం లేదు. సరే ఆ టైంలో ఏ భాష వస్తుంది నీకు? అంటే మా భాష మరాఠీ భాష. మరాఠీ బార్డర్ కదా, అటు బెజ్జూర్ మండల్ ఉండేదా మరాఠీ భాష, కానీ తెలుగడం రావడం లేదు. చాంగ్లా అయితే మరాఠీ చాంగ్లా అయితే మళ్ళీ प्योर मराठी नाहीये. प्योर मराठी नाहीये, पण या जरा हमाकडचं भाषा जरा अलग अलग राहते. जरा अलग राहते. मला पण येते मराठी. मराठी मला चांगले येते. तुमचं दायकडे प्युअर मराठी शिकून घेतली मराठी. त्यांचं दया ऐकून मला गाणी चांगला बारीक మరి అంటే ఇప్పుడు ఊర్లే తిరుగుతుంటే అందరు అంటే ఎవరన్నా ఇప్పుడు ఉద్యమంలో చేసినావా? తెలంగాణ ఉద్యమం అప్పుడు తిరిగినావా నువ్వు? లేదు, తిరగలేదు కానీ మూలల పడి ఉంటే ఏంటంటే భజన పాటలు అప్పుడు గుళ్ళలకు పిలుస్తారా? గుళ్ళల భజనలు అయినప్పుడు పిలుస్తారా? గుళ్ళలా పిలుస్తారు. 51లు పెడితే 51లు, మరి సప్తావన్లు ఇట్లా భజనలు పెడితే రమ్మని పిలుస్తారు. ఇస్తారు, పైసలు ఇస్తారు. అదో ఇదో ఇట్లా ఆయన గడుస్తుంది అంతే దాంతో. సో ఇప్పుడు సోదరులు కూడా అదే ఖచ్చితంగా మనం హెల్ప్ చేద్దాం మన కళాకారునికి అంటున్నారు అందరూ. అందరు చూస్తున్నారు ఇప్పుడు మనల్ని. ఇంకొక పాట అందుకో, జబర్దస్త్ పాట. టెన్షన్ వాడకు, గట్టిగా మంచిగా ఆ రోజు వాడినట్టే వాడు. ఆంబూర్ లేదని చూడకు, కొంచెమే వాడు పాట, కానీ మంచిగా వాడాలి. గురు దర్శనమే పుణ్యము, గురుపాద జలం వెకరుమ కోట్లు హరించు, గురునామ జపమే సద్గతి, గురు సేవయ జన్మ సిద్ధి, గోర్చును మనసా
కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాస గణనాథ గంగాధర కైలాస గణనాథ గంగాధర పరమేశ గురునాథ గౌరీవర కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా ఆ త్రైలోక్య వినుతాం భవ ప్రాదయుగల త్రైలోక్య వినుతాం భవ ప్రాదయుగల దాసూడమముగవా కనుగోని భావా కడతేర్చుతోవా కనిహార సువిచార కనుపాద్రుమాం కనిహార సువిచార కనుపాద్రుమా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా నీ కోపమా ఇది నా పాపమా నీ కోపమా ఇది నా పాపమా మది కారుణ్యమేలేవా ఓంకార రూప కరుణా కలాప సాకార భూపాల కలికాహరం సాకార భూపాల కలికాహర కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా ఆ లింగాద్రిపురమతు గంగా ఋషభమందు లింగాద్రిపురమతు గంగా ఋషభమందు గంగా హో రంగాధరా నఘజాజిపాల పులిచెరుమచేల నఘజాజిపాల పులిచెరుమచేలం కరుణాల వాల నన్నేలేదొరా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా శివశంకరం భవలతదృంచరా శివశంకరం భవలతదృంచరా మేము స్మరియుతు అనుదినమో ఎవరయ్య నీకు మరి నీవేగావా ఎవరయ్య నీకు మరి నీవేగావా వరభక్త చలకోటి పరిపోషకం వరభక్త జలకోటి పరిపోషక కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాస గణనాథ గంగాధర కైలాస గణనాథ గంగాధర పరమేశ గురునాథ గౌరీవర కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా కైలాసపతి రావా మము కరుణించు మహాదేవా జై శ్రీ సద్గురునాథ మహారాజ్ కి జై. ఇంకా చెప్పు ఏమన్నా మీ ఊరు గురించి చెప్పు, అందరినీ గుర్తు చేయ ఒకసారి. ఊర్లో ఉన్న అందరిని యాద్ చేసుకో, అందరు చూస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నీకు అన్ని తీరులో సపోర్ట్ చేస్తున్నారు కదా. అందరు మన మన ఏ ఊరు అంటివి? మర్తిడవా మర్తిడి మర్తిలో మన భక్త మందిరం అందరూ ఉన్నారు. వాళ్ళందరికి నమస్తే చెప్పు ఒకసారి. అందరికి వస్తారు. గొర్రెలపల్లి వెంకయ్య, గొర్రెలపల్లి రాజరాం, తాళపల్లి రాజరాం, కాంగ్ర రాజరాం, రామటంకి శంకరయ్య, దుర్గం భగవాన్ గారు, మన దుర్గం రాజరాం, దుర్గం హనుమంతు, కుమ్మరి పాపయ్య, మల్లబాయ్, తారబాయ్, నందక, వీళ్ళకి అందరికీ వస్తుంది.
అందరు ఏంటంటే భక్త మందిరం అందరు కూడి భజనకు పోతాం. చాలా దూర్లలో అంటే నేను ఒకరు వెళ్ళిపోతా. నాకు సాయిత ఇంకొకడు ఉంటాడు, సాయిత ఒకడు ఉంటాడు కానీ ఎవరు వస్తారు ఇంకొకడు ఉంటాడు. ఇక ఆయన ఇవాళ రాలేదు అంటే తెలియదు కదా, నంబర్ ఈయన దగ్గర ఉన్నది కానీ చదువుకున్న పిల్లవాడు ఈయన తెచ్చి. నువ్వేం చదువుకున్నావు మరి? నువ్వు? నేను చిన్నప్పుడే కళ్ళు పోయినాయి సార్. చిన్నప్పుడే పోయినాయి కళ్ళు? చిన్నప్పుడే కళ్ళు పోయినాయి. నేను చదవలేదు. పోయినాయా మధ్యలో పోయినాయి? అంటే మధ్యలో పాలజీకంగా పోయినాయి. సంవత్సరం 2 ఏళ్ళ సంవత్సరానికి గుర్తులేదు. కళ్ళు పోయినాయి గుర్తులేదు? గుర్తులేదు. కళ్ళు పోయినాయి గుర్తులేదు. తాకి చిన్నప్పుడు ఇట్లా అంతా పుండ్లు అయినాయి. చిన్నప్పుడు అట్లా పడంగానే చూస్తున్నా చూసి అమ్మ నాంకయ్య గారు మరి ఇట్లా ఉంటే కలవది అని ఆయనకి ఇక పాటలు చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం తనలాడితే వచ్చినాయి పాటలు మాత్రం మంచిగా నేర్చుకున్నావు. చదువు రాకున్నా ఒక్క అక్షరం పొల్లు పోకుంటే ఎంత మంచిగా నేర్చుకున్నావు. మామూలు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మందికి భాష కరెక్ట్ మాట్లాడస్తలేదు కానీ నువ్వైతే అద్భుతంగా వాడినావు పాటలు వస్తాయి సార్. పాటలు వస్తాయి. మధ్యలో కూడా వాయిస్తా. ఈ భజన గురించి మధ్యలో వాయిస్తా. మధ్యలో కొట్టడానికి ఎవరైనా నన్ను కొంటపోతారు అన్నట్టు తీసుకుపోతారు మధ్యలో తాళం భజనలో. ఒక మీ ఊర్లోనే ఇంకా పక్క ఊర్లోకి ఎటన్నా పోతావా? పక్క ఊర్లో పోతా. కాగజ్ నగర్ వరకు అశోబాద్ వరకు పోయినావా? వెరీ గుడ్. పోతాం అంటే ఇన్ఫర్మేషన్ భజన ఉన్నది ఫలానా జాగా తెలిస్తే పోతావు. తెలిస్తే వాళ్ళు చెప్తారు. ఫోన్ నంబర్ ఉన్నది అందరి దగ్గర. ఫోన్ చేస్తే పోతాం. ఇప్పుడు మరి ఒక్కసారి నీ నెంబర్ చెప్పు. నెంబర్ 9666 716 902. నెంబర్ అందరికి చెప్తున్నా, ఫోన్లు చేస్తారు. మన వాళ్ళు బాగా మెచ్చుకుంటున్నారు. ఇంట్లో అందరు దాదాపు 220 మంది చూస్తున్నారు ఇప్పుడు. మనకు తెలియకుండానే ఇంకా 1000 మంది చూస్తుంటారు. రేపటి నుంచి అందరికి నడుస్తూనే ఉంటుంది ఇది ఎప్పటికీ. కానీ చాలా మంది చాలా అద్భుతంగా వాడుతున్నాడు మనోడు. ఇంత మంచి కళాకారుడు బయటకు వచ్చింది అలా చూస్తున్నందుకు మాకు సంతోషం. ఆదివారం రోజు సినిమా చూసిన దానికంటే ఇంత మంచిగా అనిపిస్తుంది అని చాలా సంతోషంగా అద్భుతమైనటువంటి అది ప్రోత్సాహం ఇస్తున్నారు. సో నీకు ఫోన్ చేస్తే అందరూ డెఫినెట్గా అందరితోటి మాట్లాడు. మనోళ్ళు అందరూ మంచి మనసుతోటి చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే నువ్వు కల్మషం లేకుండా మంచిగా నీ అదృష్టం భజన చేస్తున్నావు దేవుణ్ణి. ఈ ప్రపంచంలో ఉన్న కల్మషం చూసే దురదృష్టం కాకుండా అదృష్టంగా ఓన్లీ భజనతోటి దేవుణ్ణి పూర్తిగా కొలుస్తున్నావు భగవంతుని. చాలా మంచి అది ఉంది. సో అందరి ఏదో ఇక్కడ వచ్చిన ఇవాళ మేము మాట్లాడినాం చూసినాం గమ్మత్తనే కాకుండా 100% నీకు అందరి తరపున కూడా మంచి అభినందన తెలుపుడే కాదు, మా సహాయం కూడా ఎప్పటికీ సహాయ సహకారాలు అన్నిటికీ ఉంటాయి మీకు. ఉండాలి అది మీ దయ. ఇంకా కళాకారుల తరపున ఏం చెప్తావు నువ్వు అందరికి చెప్పు. పవన్ దిలీప్ ఇక్కడ సర్టిఫికేట్ దక్కే సార్ ఇట్లా దిలీప్ దా ఇక్కడ సర్టిఫికేట్ దక్కోయ్ కట్టు నాకు అలాగే ఎవరు అత్త దక్కున్నాయి అత్త సది అది సర్టిఫికేట్ ఉత్తమ అవార్డు వచ్చింది. సర్టిఫికేట్ వచ్చింది సార్. ఇది సర్టిఫికేట్ కలెక్టర్ ద్వారా సర్టిఫికేట్ వచ్చింది. ఉత్తమ పురస్కారం ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2015 జూన్ 2, 7వ తేదీ వరకు జి సూర్యదాస్ కళాకారుడు మార్తడి బెజ్జూర్ మండలం ఆదిలాబాద్. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఆసిఫాబాద్ కిందకి వచ్చింది కదా. సో రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మండల విభాగంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం 2015 సందర్భంగా ఉత్తమ కళాకారుడుగా వారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ ఎం జగన్మోహన్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద ఇచ్చిరు నీకు 2వ తారీఖు 6వ నెల జూన్ 6 తెలంగాణ ఆవిర్భావ దినం. సో ఇట్లాంటి ఇంకెన్నో రావాలి మనకు. మన అందరి మీరు ఎత్తుకుంటే అవుతుంది. అవుతుంది నేనని కాదు, నాతోటి ఇంకా చాలా మంది ఉన్నారు అందరం కలిసికట్టుగా. సో చంద్రప్రకాష్ ని గెలిపించినందుకు మాకు కూడా చాలా సంతోషం. ఈరోజు నీ ఎంబడి ఉండి తీసుకొని వచ్చిండు మాట్లాడతామన్నా దిలీప్ గారు. ఎందుకు అంతేనా? సో ఇది ఒక్కటి చిన్నగా కొద్దిగానే వాడి పాట ఒకటి ఇంకా 2-3 పాడదాం కానీ 2-3 పాడుతా అంటే వాళ్ళందరూ లేదు ఒకటి చిన్నగా వాడి ఇక ముగిస్తాం మనం. లాస్ట్ అంటే భజన లాస్ట్ ఏం పాడతారు భజనలలో? లాస్ట్ పాడతారు మంగళారతి అంటారు. మంగళారతి వాడు ఒకటి చూద్దాం. ఒకటే పాట పాడదాం కానీ మంగళారతి వాడు. మంగళారతి చాలా మంది సోదరి మనులు కూడా చూస్తున్నారు. మంగళారతి వాడు ఒకటి.
లేదు ఇక ఒక పాట పాడి మంగళారతి వాడు, మంగళారతి మంగళారతి ఈనాలంటారు అందరు. మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ మంగళకర బుధ పుంగవ పూజిత సంగరహిత శుభ చరిత లయ భరిత జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ కరుణ ప్రకాశిత కారణ నాశిత కరుణ ప్రకాశిత కారణ నాశిత సరసిజలోచన దేవా స్థిరభావా జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ మంగళకర బుధ పుంగవ పూజిత సంగరహిత శుభ చరిత దయ భరిత జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ భవభయలోచన భాషుర పరిమళ భవభయలోచన భాషుర పరిమళ కవిజన హృదయ నివాస మృదు భాషా జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ నిరత నిరంజన నిర్గుణ నిర్భయ నిరత నిరంజన నిర్గుణ నిర్భయ తిరుమల గురువరరాయ మృదుభాయ జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ ధరసికేంద్రపుర ధామ శుభాకర ధరసికేంద్రపుర ధామ శుభాకర వరశంకర నుత చరణ దయభరణ జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ మంగళకర బుధ పుంగవ పూజిత సంగరహిత శుభ చరిత దయ భరిత జయ మంగళమిదే గురురాయ జయ మంగళమిదే ప్రభురాయ जय श्री सद्गुरुनाथ महाराज की जय। मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोक शरण्याय साधुरूपाय मंगलम हरि ओम शांति शांति शांति। సూర్యదాస్ ఒక్కసారి అందరికి నమస్తే చెప్పు. చాలా మంది చూస్తున్నారు, వేల మంది. అందరికి నమస్కారాలు. ఏమైనా చెప్తావా ఇంకాళ్ళకు? నేను ఎక్కువ నాకు మాట్లాడటం రాదు సార్. పాటలు మాత్రం భలే వాడుతున్నావు, చాలా బాగా వాడుతున్నావు, అద్భుతంగా ఉంది. సో ఇంతకుముందు విష్ణు ప్రసాద్ నీరటి సోదరుడు, నిజమే మీరు చెప్పింది. సో చాలా మంది కళాకారులు ఇంకా 4 తువాలగానే వాడుకుంటుంటే ఏం రానోళ్ళు పైకి ఎగురుతున్నారు అనేది నిజం అది. సో అలాంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళకు పూర్తి సహకారం అందించే బాధ్యత మన మీదనే ఉంది కాబట్టి సో ఇలాంటి వాటితో మనం ముందుకెళ్తున్నాం. ఈ సోషల్ మీడియా ఉన్నది మన కోసమే. సో దీనికి ఇలాంటి అద్భుతమైన కళాకారులతోటి ప్రతిసారి ఎవ్వరు ఏ రోజు మనకు ఏ నిమిషం తారసపడ్డా ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడం, సో వాళ్లకు తగిన సహకారం అందించడానికి ఎప్పుడు మనం ముందుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.